Hi viewers, Voice of Vasu Double Seven. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. Today burning topic is వయనాడు. దేవమైనటువంటి కేరళ మరుభూమిగా మారింది. అత్యధిక వర్షపాతంతో అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు విరిగిపడి ల్యాండ్ స్లైడ్ కావడం ద్వారా వందల మంది చనిపోయినట్టు వార్తలు ట్రెండ్ అవుతూ ఉన్నాయి కదా. ఒక 3 years బ్యాక్ వయనాడు వెళ్ళినప్పుడు చూశాను. అక్కడ ఎంత రిచ్గా ఉంటుందంటే వయనాడు బయోడైవర్సిటీ, కొండలు, పర్వత ప్రాంతాలు, లోయలు, అదేవిధంగా ఎక్కువగా రీసార్ట్స్, హోమ్ స్టేలు, ఇట్లాంటివి చాలా ఉంటాయి. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ కూడా చాలా రిచ్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు యాలకులు, లవంగాలు, తర్వాత సుగంధ ద్రవ్యాలు, అనాస పువ్వు, రబ్బర్ తోటలు, ఇట్లాంటి పెప్పర్స్, మిరియాలు, సుపారీ, బీటిల్ నట్స్, ఇట్లాంటి పంటలు బాగా పండుతాయి, విరివిగా పండుతాయి. అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్గా ఈ యొక్క పంటలకు అది ప్రాంతం చాలా అనువైనటువంటి ప్రాంతము. తద్వారా అక్కడ పర్యాటకులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ ఆల్మోస్ట్ అందరూ రిచ్గా ఉంటారు. ఎందుకంటే సుగంధ ద్రవ్యాలు ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంటుంది కదా. ఎక్కువగా ఇదే పంటల్ని వాళ్ళు పండిస్తూ ఉంటారు. కాబట్టి మార్కెట్ పరంగా వాళ్ళు ఉన్నటువంటి ఫార్మర్స్ హోమ్ స్టేస్, రీసెర్చ్ ద్వారా కూడా వాళ్ళకి అత్యధికంగా ఆదాయం వచ్చేటువంటి ఆస్కారము వయనాడులో ఉంటుంది. కేరళ మొత్తంలో మున్నార్, అలెప్పి, ఈ ప్రాంతాలు, కొచ్చి బ్యాక్ వాటర్ కంటే కూడా ఈ అలెప్పి లోపల పర్యాటకుల శాతం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కర్ణాటక రీజియన్కి, సౌత్ కర్ణాటక రీజియన్కు ఈ మన వెస్ట్రన్ ఘాట్స్ అంటారు కదా, గోకర్ణ ప్రాంతం నుంచి ఇక్కడ కొంకణ్ ఏరియా నుంచి ఈ ప్రాంతం కలిసి ఉంటుంది. కొంచెం పర్యాటకులకు చాలా అనువుగా ఉంటుంది వాతావరణం. కాబట్టి ఎక్కువగా పర్యాటకులు ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా రబ్బర్ తోటలు, తేయాకు తోటలు కూడా ఇక్కడ విరివిగా ఉంటాయి. అయితే ఇక్కడ సిచ్యువేషన్ 3 years బ్యాక్ వెళ్ళినప్పుడు నేను చూస్తున్నది, గమనించింది ఏంటంటే ఇక్కడ తోటల్లో పనిచేయడానికి లేబర్స్ అనేది చాలా, ఇక్కడ కేరళలో కూడా లేబర్స్ లేరు. మరి వీళ్ళు లేబర్స్ని ఎక్కువగా వెస్ట్ బెంగాల్, అస్సాం నుంచి తీసుకొని వస్తుంటారు. అంటే అక్కడ విషయం, హోమ్ స్టేలో మేము ఒక రిసార్ట్లో ఉండి ఒక హోమ్ స్టేలో అక్కడ ఉన్నప్పుడు మాకు విషయం తెలిసిందంటే మొత్తం అక్కడ ఉన్న వర్క్ చేసేటువంటి వర్కర్స్ అంతా మన వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినవారు. ఇట్లనే వాళ్ళతో కలిపి మాట్లాడితే వాళ్ళు చెప్పింది విషయం ఏంటంటే వెస్ట్ బెంగాల్ నుంచి, సిరిగురి, ఆయా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. కానీ మోస్ట్లీ చెప్పుకుంటే వీళ్ళంతా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు. ఆల్మోస్ట్ ఈ వయనాడు లోపల 92% కూడా ముస్లిమ్సే ఉంటారు వయనాడులో. అందుకే కదా రాహుల్ గాంధీ అక్కడ వయనాడు నుంచి ఎంపీగా బరిలోకి దిగి విజయం సాధించిన విషయం మీ అందరికీ విదితమే. అయితే ఈ రబ్బర్ తోటల్లో కూడా, ఈ తేయాకు తోటల్లో కూడా పనిచేయడానికి ఎక్కువగా వెస్ట్ బెంగాల్ నుంచి ముస్లిమ్స్ ఇక్కడ, అంటే రోహింగ్యా ముస్లిమ్స్ కానివ్వండి, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండియాకు చొరబాటు చేసినటువంటి ముస్లింలకు ఇక్కడ ధ్రువపత్రాలు ఇచ్చి ఇక్కడ వయనాడు లోపల కార్మికులుగా అదే రబ్బర్ తోటలో, తేయాకు తోటలో పనిచేయడానికి ఈ విషయాన్ని 3 years బ్యాకే గమనించాను. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఈ ఈ జల విలయం జరిగింది కదా, ఈ ప్రకృతి లోపల, ఈ ప్రకృతి విలయానికి ఎక్కువ మంది బలైంది అక్కడ ఉన్నటువంటి కార్మికులే. ఓనర్స్ ఎవరు గారు, వాళ్ళు సేఫ్ ప్లేసెస్ అలా ఉన్నారు. కొన్ని గ్రామాలే ఈ ల్యాండ్ స్లైడ్ ద్వారా అటు నుంచి కొట్టుకుపోయినాయి కదా. ఇది ప్రకృతి విపత్తు. అరేబియా మహాసముద్రం లోపల తేడాల వలన, అంటే గాలి వేడెక్కడం, సముద్రం వేడెక్కడం ద్వారా అత్యధికంగా అంటే 57 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై ఒక్కసారిగా, ఇప్పుడు ఒకప్పుడు 1979లో ఆంధ్రప్రదేశ్లో దివిసీమ ఉప్పెన అని చెప్పేసి వచ్చింది. అది కూడా ఆకస్మికంగా వచ్చేటువంటి వరదల ద్వారా కొన్ని వేల మంది చనిపోయారు. అదేవిధంగా ఇక్కడ జరిగినట్లు విషయం కనిపిస్తుంది. ఎలా ఇప్పుడు వాతావరణ శాఖ వాళ్ళు ఎలాంటి హెచ్చరికలు కూడా జారీ చేయలేదు. సడన్గా ఎక్కువ వర్షపాతం పడడం ద్వారా ఈ ల్యాండ్ స్లైడ్ కావడము, ఈ గ్రామాలకి కొట్టుకుపోవడం, పరిస్థితి చూస్తే చాలా భయానకంగా కనిపిస్తుంది. మరి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎప్పుడు వచ్చి మరి వాళ్ళు పరామర్శించి మరి వాళ్ళకి ఏమైనా ఇచ్చిందో లేదో ఇంకా విషయం అయితే రాలేదు. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో వచ్చి వాళ్ళ కాన్స్టిట్యున్సీ కదా, వాళ్ళ నియోజకవర్గం కాబట్టి వచ్చి మరి ఏమైనా సహాయ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాడా, లేకపోతే అంత అయిపోయినాక లాస్ట్కి వచ్చి హెలికాప్టర్లో చెప్పుకుంటూ పోతాడా, ఇంకా విషయం అర్థం కాలేదు. వయనాడ్ అనేది కేరళలో కూడా ఒక పెద్ద రిచ్గా ఉన్నటువంటి ప్రాంతం. ఈ విధంగా జరగడం అనేది ఎంతో బాధాకరమైన విషయం.
చాలామంది ప్రాణాలు సుమారుగా ఒక 2000 మంది వరకు ప్రాణాలు అధికారిక లెక్కల ప్రకారం అయితే వార్తా సంస్థల లోపట తక్కువ చూపిస్తున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఒక 2000 మంది వరకు కూడా అంతకంటే ఎక్కువ పైచిలకు ప్రాణాలు కోల్పోయేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రకృతి జల విలయం చూస్తే కళ్ళకు అసలు అంతు చిక్కకుండా ఉంది ఈ యొక్క జల విలయం. దీని లోపల చాలామంది అసువులు బాసినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా రబ్బరు తోటల్లో, తేయాకు తోటల్లో పనిచేసిన వాళ్ళు చిన్న చిన్న గ్రామాలు అంటే సీషోర్ పక్కన అది నదీ పరివాహక ప్రాంతాల పక్కన గుడారాలు ఏర్పాటు చేసుకొని శాశ్వత ప్రాతిపదికన కాదు, వీళ్ళు వర్కర్స్ లేబర్స్ కాబట్టి తాత్కాలిక గుడారాల కింద ఉన్నటువంటి అనుకోకుండా వచ్చినటువంటి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ ధాటికి, ఈ యొక్క వరద ధాటికి ఆ ధాటిలో బురద లోపల శవాలన్నీ కొట్టుకుపోయి ఇంకా వెలికి తీస్తూనే ఉన్నారు. సహాయక చర్యలు జరుగుతున్నాయి. లాస్ట్ టైం కూడా కేరళ లోపల ఒక 3 years బ్యాక్ ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు అప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భోజనాలు, ఇట్లా ఆహార పదార్థాలు పంచడం కానివ్వండి కార్యక్రమాలు చాలా చేశారు. కానీ ఏమైంది, నడి బజార్లో కూడా ఆర్ఎస్ కార్యకర్తలను చంపడం జరిగింది. కాబట్టి ఈసారి మరి ఇంకా ఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఎలాంటి మానవతా దృక్పథంతో సహాయ సహకారాలు ఇక్కడ అందించిన సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ఇది వయనాడు పరిస్థితి.